వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అనంతపురం జిల్లా కూడేరు మండలం కదరకుంట ముద్దలాపురం గ్రామాల మధ్య ఒక దున్నపోతుకు సంబంధించిన అంశము ఈరోజు దాదాపు జిల్లా ఎస్పీ వద్దకు వచ్చినటువంటి నేపథ్యం. వందలాది మంది వచ్చి మా పోతు గతం నుంచి మేము కొన్ని సంవత్సరాలుగా దానికి అమ్మవారికి వదిలినటువంటి నేపథ్యంలో పక్క గ్రామస్తులు దాన్ని బంధించి మాది అంటున్నటువంటి నేపథ్యంలో జిల్లాని ఎస్పీని కలిసి మేము మాకు న్యాయం చేయాలని వచ్చినటువంటి నేపథ్యం అని చెప్పేసి చాలామంది ఇక్కడ వందలాది మంది చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే వారి మాటల్లో విన్నా ఏం చెప్తారు, అసలు అక్కడ సమస్య ఏంటి, వారి పడుతున్న ఇబ్బంది ఏంటి, వారికి న్యాయం జరగాలని చెప్పి ఎస్పీ వద్దకు రావాల్సిన అవసరం ఏంటి అనేది వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం జరిగిందా, ఏంటి మీ గ్రామ పంచాయతీ ఏంటి? మా ఊరు దున్నపోతా కదలకుంటూ పోయింది సార్. అది అడగడానికి పోయింది, వాళ్ళు దౌర్జన్యంగా వచ్చినారు. మేము కొట్లాడలేక మేము మొన్న రోజు కలెక్టర్ సార్ దాకా వచ్చినాము. ఈరోజు రమ్మన్నాడు, ఈరోజు వచ్చింటే సార్ లేడు. ఇటు ఎస్పీ సార్ దాకా వచ్చింటే ఎస్పీ సార్ కూడా లేడు. డిఎస్పీ సార్ చెప్పినాడు మా ఊరు పొలిమేరలు ఎడితే మాకు వస్తే మాకి, వాళ్ళకి పోతే వాళ్ళకని మాట్లాడినాం సార్. ఆడ మాట్లాడిన ప్రకారమే మాట్లాడాలన్నమా అట్లా. ఇప్పుడు సార్ మా సిఏ సార్ ఫోన్ చేసి చెప్పినారు సార్, ఇప్పుడు మా సిఏ సార్ని పోయి కలిసాలి మేము. అంటే ఏంటినా ఇప్పుడు రెండు గ్రామాలకు సంబంధించి ఏ గ్రామాలకు సంబంధించి అంశం ఎన్ని రోజుల నుంచి సార్ ఈ దున్నపోతు? వారం రోజుల నుండి జరుగుతుంది సార్. ముద్దలాపురముకి కదలకుంటకి వారం రోజుల నుండి జరుగుతుంది సార్. ఇది ఇంకా వాళ్ళు వదలలేదు, మేము గలాటకు పోలేక మేము సార్ వాళ్ళని అడగడానికి వచ్చినాం. మేము ఇప్పుడు మా పోత అయితే 4.5 సంవత్సరాలు సార్ మాది. వాళ్ళు మాదని మేము సార్ వాళ్ళు గలాట పడలేక ఇంక సార్ వాళ్ళ దాకా ఎస్పీ సార్ దాకా వచ్చినాం. వీటికి ఎస్పీ సార్ లేడు, డిఎస్పీ సార్ చెప్పినాడు. డిఎస్పీ సార్ మా సిఏ సార్ ఫోన్ చేసి చెప్పినాడు. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పినాడు. అక్కడికి ఇప్పుడు మీ దున్నపోతుని వాళ్ళు కట్టేసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు దేవరు వాళ్ళ ఊర్లోనూ కదలకుంట్లో కూడా 19-20 దేవరు ఉంది సార్. వాళ్ళు నరకాలని మేము నరకూడదు. మా ఊరు 20-21 మా ఊరు దేవరు ఉంది. మా ముత్యాలంకి మేము నరకాలని అది దానివల్లనే గొడవ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు సార్ వాళ్ళు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఏంటి మా ఏం సమస్య? మీరు ఇంత దూరం వచ్చారు, ఎస్పీని కలవడానికి వచ్చారు, ఏంటి మీ సమస్య? మా పోత మాకు వదలాలని సార్ కదరుగుంట టు ముద్దలాపురం సార్. మా పోత ముద్దలాపురంలో చేరాలని మా అభిప్రాయం సార్. అంతే ఇంకా సార్ ఇది వారం కిందట సార్ ఇది జరిగిండేది. వారం కిందట 20 రోజులు అయింది సార్. తప్పిపోయింది సార్. అంతేనా ఎనమలాంటి పోయింది సార్. ఎనమలాంటి పోయింది. ఇంకా ఎనుగొడ్లు ఉంటాయి కదా సార్, ఎనుములు మేపుకు వచ్చింటాయి కదా, దాంట్లో అంటే ఎదుకై అట్లా పోయినాయి సార్. అవి ఎనుములు మేసేకి వచ్చింటాయి కదా సార్, అట్లా ఎనుములు అంటే ఎదుకై అట్లా పొయ్యి ఇడిచింది. అట్లా వాళ్ళు బంధించినారు సార్. అది ఇంకా మా ఊరికి రానుకుని అట్లా బంధించినారు. అడిగాం సార్, మాది అంటున్నారు. అడిగినాము, ఏం చేసుకుంటారో పోతే మీదేను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము వదిలేదే లేదు అంటున్నారు సార్ వాళ్ళు. ఏం చేయాలండి మా మీ పోతున్న వాళ్ళు ఏం చేయాలి? ఆడ జాతర ఉంది, మా ఊర్లోని జాతర ఉంది సార్. 21-22 మాదని వాళ్ళు కట్టేసుకున్నారు, మాదని మేము. ఆడ నా స్టేషన్లో నిన్న న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు ఎస్పీ తేకి కలెక్టర్ తేకి వచ్చినాం సార్. ఫోటోలతో సదా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏంటివి లేవు. అట్లా గ్రూప్ అన్నా అన్నారు సార్. వాళ్ళ పిల్లబ్బటింటి కూడా సాకింది. దాన్ని ఏమన్నా ఆధారం ఉంటే మా మాదిరి కంటామని సార్. మేము తెచ్చినాం కదా ఇది, ఇట్లా మా ఊర్లో తిరుగుతూ ఇది. ఏం లేదు సార్, ఎప్పుడు మిత్తెలంగుడితే పోతున్నాయి. అన్నం పెట్టి బాగా పసుపు కుంకుమ వేసి మొక్కొని బాగా మిత్తెలంగు కాడ పండుకొని పోతున్నాయి. మేము గుడికాడ ఉన్నాం కాబట్టి చూసినాం సార్. బాగా మళ్ళీ 10 రోజులు అయింది కనపడలేదు. రాలే అంటున్నాం మేము అందరూ. వాళ్ళు అక్కడ కట్టేసుకుంటే వాళ్ళు పెద్ద మనుషులు అందరూ పెట్టి ఇట్లా కొట్టి పంపించినారు వాళ్ళు. అంతే కొట్టుకొచ్చినారు సార్. మళ్ళీ పెద్దోళ్ళు పెంటే రెడ్డోళ్ళు వాడు ఈడు అని కన్న మాటలన్నీ పంపించినారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు అడిగారా మాది ఇది పోతూ మేము ఎన్ని రోజులు సాకి అడిగినాం సార్. మాదని ఫోటో కానీ తీసినారు సార్. మేము అప్పుడు వాళ్ళ తోటలో పాలు చేసింటిమి. అప్పుడు ఇచ్చినారు పోతుని ఇచ్చినారు. తల్లిని దొంగలు ఎత్తిపోయింటే పోతుని ఇచ్చినారని మిత్తలంకి ఇచ్చినారు సార్. ఇడిచి పంపించినారు. మళ్ళీ ఎస్పీ ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. జరగలేదు సార్. మళ్ళీ జరుపుకోకుంటేనే ఇటుకు వచ్చింది, లేకుంటే వెళ్ళిపోతాం ఇంత దూరం. అందరూ పనులు చేసుకునే వాళ్ళు, ఏడాది ఉండే వాళ్ళు అందరూ వచ్చి ఇటు ఉండాం సార్. ఇంతమంది ఇప్పుడు గ్రామస్తులు ఇంతమంది వచ్చారు, 100 మంది వచ్చారు, ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్. ముద్దలాపురం గ్రామం జాతర జరగబోతుంది. 21, 22 వాళ్ళది, 22, 23 మాది. వాళ్ళు అందులోపల మా దున్నపోతం తోలుకొని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది మాదని మేము దౌర్జన్యం అంగం వాళ్ళేం పోలేదు. వాళ్ళు మేము పోయి మాదని అడిగిన దానికి దౌర్జన్యం దిగి మా మీద దాడి చేసినారు. దాడి చేసిన తర్వాత మేము సిఐ తెగిపోయినాము. సిఐ కానీ మాకు స్పందించి న్యాయం చేయలేకపోయినాడు.
మేము అందులోపల మళ్ళీ మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. ఆయన అర్జీ తీసుకున్న తర్వాత సిఐతో కొత్త సోమవారం రాండి అని, ఎస్పీతో కొత్త సోమవారం రాండి అని చెప్పినాడు. ఆయన మేము పనులు పాటలు వదిలేసి మాకు న్యాయం జరుపుకుందామని మేము ఎస్పీతోకి రావడం జరిగింది. అంతలోపల మాకు ఆయన ఏదో పొలిమేరలో ఇడిస్తే అక్కడ పోతే వాళ్ళకి ఇక్కడ పోతే మీకని ఏదో న్యాయం చెప్పినాడంట. అది ఎంతవరకు న్యాయం అయితే జరగదు తెలియదు నాకు. మా పోత అయితే మాకు కావాలి కంపల్సరీగా. మేమేదో దాన్ని పిల్లబ్బు నుంచి కానీ మేమే సాకి సంతరించి దాన్ని ఇంతవరకు కానీ మేము మాదేనే అనుకున్నాము. వాళ్ళు ఏదో ఊరు తిరిగేటప్పుడు ఏదో వాళ్ళ దేవరు ఉన్నందువల్ల వాళ్ళు దాన్ని బంధించిన తర్వాత మేము ఎక్కడుందని వెతకడం జరిగితేనే మేము వాటికి పోయినాము. మాదని పోతే మా మీదకి దాడి దిగి మమ్మల్ని దాడి చేసి ఊరు గ్రామస్తులు, రైతులు, దళితులు అంతా పోయినా కానీ మమ్మల్ని దాడి చేసి సిఐతో పోతే విన్నపం కోరితే ఆయన మాకు స్పందించలేదు. ఆయన మాకు న్యాయం చేయలేకపోయినాడు. అందుకే ఎస్పీ దగ్గర రావడం జరిగింది. కలెక్టర్గానే కలిసినాము. మళ్ళీ ఎంతవరకు న్యాయం జరుగుతుందో దేవునికి తెలుసల్లా. ఆమె సొమ్ము అయితే ఆమె తిరిగి తీసుకొచ్చుకుంటుంది, లేదని మేము ఆశీర్వదించి పెట్టినాము. అంటే మీరు ఏ దేవతకు వదిలేరు దున్నపోతుని? ఎన్ని సంవత్సరాలు అయింది ఆ పోతుని? ముత్యాలమ్మకు వదిలినాము. ఇప్పుడు పూర్తి 3 వెళ్ళిపోయి 4 సంవత్సరాలే పడింది. ఆయన డాక్టర్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకే సపోర్ట్ చేసినందున మాకు ఎక్కడ న్యాయం జరగలేదని ఎస్పీ దగ్గర రావడం జరిగింది. ఆయన ఇంత వరకు మీకు అట్లా పొలిమేరలో ఇడిస్తే అక్కడన్నా పోని ఇక్కడన్నా రానని ఆయన సమాధానం చెప్పినాడు. ఇంతవరకు అయితే మేమైతే ఒప్పుకోవడం లేదు. మాకి వాళ్ళకి చెందుకోకుండా కానీ రెడ్డిపల్లి ఫారెస్ట్లోకి ఇడిచాలని మా అభిప్రాయం. అంతవరకు మేము జరుపుకున్నాము. మళ్ళీ ఇంకా అది ఏం జరుగుతుంది అనేది మాకు ఇంకా అర్థం కాలేదు. అంటే ఏ గ్రామాల మధ్య మీకు సమస్య? ముద్దలాపురము, కడదరుగుంట గ్రామాల మధ్య వివాదం జరిగింది. కుడేరు మండలం జరిగింది. అందులోపలే ఇంత రాద్ధాంతం చేసినారు సార్. ఏం చెప్తారు మీరు? ఒకవేళ మీకు పోలీసుల దగ్గర మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఏంటి మా పరిష్కారం జరగకుంటే పోతున్నారు. వాళ్ళు నరకెక్కలేదు, మేము నరకెక్కలేదు. కన్వే రెడ్డిపల్లి స్టేషన్కి ఇడిచాలని మేము కోరుకుంటున్నాము. వీటికి వచ్చినాము. ఈ న్యాయం జరిగినాయి, లేకపోతే అక్కడ పోవాల్సిందే. రెడ్డిపల్లి స్టేషన్ పోవాలని మా పెద్ద మనుషులు పోయింటే పోతుని ఇslaమే మా వల్ల. దానివల్ల మేము ఇటుకు వచ్చినాము న్యాయం జరుగుతుందని. ఈడేం జరుగుతుందో ఎస్పీ దగ్గరికి వచ్చినాము. ఎస్పీ నుంచి ఇంకా మళ్ళీ ఎస్పీ అటుకి కుడేరు ఎస్ఐతే బొమ్మని అటు పోతున్నాం సార్ ఇప్పుడు అంతవరకు. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి ఉరవకొండ నియోజకవర్గంలో కదరకుంట గ్రామం, ఇంకో 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో పోతు అమ్మవారికి వదిలినటువంటి నేపథ్యంలో పక్క గ్రామస్తులు దాన్ని బంధించారని చెప్పేసి దాన్ని ఏదైతే ఉందో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మేమే దాన్ని సాకి దాన్ని ఇచ్చేసాం కాబట్టి మా అమ్మవారికి మేము దేవర చేయడానికి మాకే ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు ఏకంగా దాన్ని బంధించి మాకు మీది కాదు అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా జిల్లా ఎస్పీని కూడా కలవడానికి వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడైనా న్యాయం జరుగుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడైతే న్యాయం జరగలేదు. కాకపోతే అందుకే ఎస్పీని కలిసి ఖచ్చితంగా మాకు దక్కాలి. లేదు అంటే ఈ 2 గ్రామాలకే కాకుండా బయట ఎక్కడికైనా తీసుకెళ్ళి రెడ్డిపల్లి స్టేషన్ లాంటి ఎక్కడైనా కూడా దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినా పర్లేదు, కానీ మాకైతే మా పోతు మాకే కావాలి అని చెప్పేసి ఈ గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.